నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనం, ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. అయినప్పటికీ ఈ నవవసంత శోభని, ఉత్సాహభరితమైన ఈ ప్రకృతిని తమ తమ కవిత వచన పటిమలతో వినిపించే కవిత్వం వినడానికి వేచి చూడని మన తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో కదా. మరి షడ్రుచుల సమ్మేళనంగా సాగే ఈ ఉగాది కవి సమ్మేళనాన్ని ఈనాడు మనం ప్రారంభించుకుందాం. ఈ సందర్భంగా కవులు, రచయితలు అందరినీ ఈ వేదిక మీదకి విచ్చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని, అలాగే డాక్టర్ కొండపల్లి నిహారిణి గారిని, శ్రీమతి శైలజామిత్ర గారిని, శ్రీమతి పురాణపండ వైజయంతి గారిని, చెన్నూరి రాంబాబు గారిని, శ్రీ రమేష్ కార్తీక్ నాయక్ గారిని, శ్రీ డాక్టర్ గడ్డం మోహన్ రావు గారిని, శ్రీ తగుళ్ల గోపాల్ గారిని, శ్రీ డాక్టర్ మంత్రి శ్రీనివాస్ గారిని, శ్రీ తండా హరీష్ గౌడ్ గారిని, శ్రీ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారిని విన్నవిస్తున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రకాశనంలో పాల్పంచుకోవడానికి దూరదర్శన్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ పివి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే హెడ్ ఆఫ్ రీజనల్ న్యూస్ యూనిట్ శ్రీ రాహుల్ గౌలీకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీ బి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, కవి సమ్మేళనానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న శ్రీ ఓలేటి పార్వతీశం గారిని జ్యోతి ప్రకాశనం చేసి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన కవులను, రచయితలను సన్మానించవలసిందిగా దూరదర్శన్ హైదరాబాద్ ప్రోగ్రామ్ హెడ్ శ్రీ పివి సత్యనారాయణ గారిని, హెడ్ ఆఫ్ రీజనల్ న్యూస్ యూనిట్ శ్రీ రాహుల్ గౌలీకర్ గారిని, అలాగే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీ బి శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నాము. డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి ప్రముఖుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే డాక్టర్ కొండపల్లి నిహారిణి గారికి కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీమతి శైలజామిత్ర గారిని కూడా సన్మానించవలసిందిగా ప్రముఖుల్ని కోరుకుంటున్నాం. శ్రీమతి పురాణపండ వైజయంతి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ చెన్నూరి రాంబాబు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రమేష్ కార్తీక్ నాయక్ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ గడ్డం మోహన్ రావు గారిని సన్మానించవలసిందిగా ప్రముఖుల్ని కోరుతున్నాం. శ్రీ తగుళ్ల గోపాల్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ డాక్టర్ మంత్రి శ్రీనివాస్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ తండా హరీష్ గౌడ్ గారికి ప్రముఖుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. శ్రీ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. కవులు, రచయితలు అందరినీ సన్మానించినందుకు ప్రముఖులకి నమస్కారాలు. శ్రీ ఓలేటి పార్వతీశం గారిని కవి సమ్మేళనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షక వర్గానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఒక మంచి కార్యక్రమంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. మనకి అనేకమైనటువంటి పర్వదినాలు ఉంటాయి, పబ్బాలు ఉంటాయి. కానీ ఈ ప్రతి పండుగ రోజుని ఒక సంక్రాంతి ఉంటుంది, ఒక దసరా ఉంటుంది, ఒక దీపావళి ఉంటుంది. ఈ పండుగలని సాహిత్యాన్ని మనం అనుసంధించే సందర్భం కనపడదు. కానీ ఉగాది సాహిత్యం ఈ రెండు అవిభాజ్యమైనటువంటి అంశాలు. అలాగే దేశమంతా జరుపుకునేటువంటి ఒక స్వాతంత్ర దినోత్సవం లాంటిదో గణతంత్ర దినోత్సవాలకి సాహిత్యానికి అనుసంధానం అయి ఉంటుంది. అందుకే అటు ఆకాశవాణి వ్యవస్థ కానీ ఇటు దూరదర్శన్ వ్యవస్థ కానీ ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం అనేది ఒక విశేషమైన అనూచాన సంస్కృతిగా ఈ జాతి గమనించింది. ఆ పురావైభవాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇవాళ దూరదర్శన్ యాదగిరి సంస్థ ఉండడం, ఇక్కడ ఉన్న నిర్వాహక వర్గాన్ని నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. నిజానికి ఉగాది అనేది మనకి ఒక ప్రారంభం. మన కాల గణనను ఎప్పుడైతే ప్రారంభిస్తామో దానిని ఆ గణనను ప్రారంభించుకోవడానికి ఉగాది ప్రారంభం. అలాగే ఒక ఋతుచక్రం 6 ఋతువులుగా సంవత్సరాలు సాగితే వసంత ఋతువుతో ప్రారంభం అవుతుంది. ఆ వసంత ఋతువులో ఉండేటువంటి చైత్రమాస ఆరంభమే మనకి ఉగాది. ఇలా అనేక రకమైనటువంటి అంశాలు కాలచక్రంలో 60 సంవత్సరాలని ఒక కాలచక్రంగా మనం భావిస్తాం. అలా భావన చేసేటువంటి ఈ కాలచక్రం ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద ఇలా ప్రారంభం అవుతుంది. అలా నడుస్తూ అక్షయ దాకా సాగుతుంది. అంటే 60 సంవత్సరాల కాలచక్రం అది. అలా పరిభ్రమిస్తున్నటువంటి కాలచక్రంలో 39వ అంకె దగ్గర ఉన్నాం. అదే శ్రీ విశ్వావసు. దీనికి ముందు మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. నిజానికి వెళ్ళిపోతున్నటువంటి సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం, కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి సంవత్సరానికి స్వాగతం చెప్పడం, ఇది ప్రతి సంవత్సరం మనకి అలవాటైనటువంటి ఒక ప్రక్రియ. కానీ దీంట్లో ఒక ఆనందాన్ని అనుభవిస్తాం. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయిన సంవత్సరం మంచి మిగిల్చిందా చెడు మిగిల్చిందా అని బేరీజు వేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎటువంటి మంచిని శుభాలను మనకు అందిస్తుందనేటువంటి ఒక ఆశావహ దృక్పథంతో ఉంటాం. క్రోధి నిజానికి కొంత క్రోధాగ్ని మన మీద వదిలి వెళ్ళింది. యుక్రెయిన్, రష్యా లాంటి దేశాల మధ్య జననష్టం కానివ్వండి, బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింసాత్మకమైన జననష్టాలు కానివ్వండి, ఇలాంటివి కొన్ని జరిగాయి. సరే, ఇప్పుడు ఆ క్రోధాగ్నికి సెలవు తీసుకుని మనం విశ్వావసులో మనం ప్రవేశిస్తున్నాం కనుక ఇవాళ దశావతార మూర్తుల్లో 10 మంది ఉన్నారు. కవులు, కవయిత్రులు నా చుట్టూ. అంటే పాతకాలంలో కృష్ణదేవరాయల కాలంలో భువన విజయం అని ఉండేవారు 8 మంది కవులతో. ఇవాళ యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవులు ఎక్కువగా కనపడుతున్నారు. కవికుల మూర్ధన్యులు శ్రీరామూర్తి గారు ఉండనే ఉన్నారు. సరే, నారీలోకం యొక్క ఆ ప్రాతినిధ్యం కూడా బహుళంగా మనకు కనపడుతూ ఉన్నది. ఇన్ని విశేషాంశాల మధ్య ఈ ఉగాది కవి సమ్మేళనాన్ని మనం ప్రారంభించుకునే ముందు నిజానికి ఉగాది నాడు కవితాగానం చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు. కానీ ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయడం వల్ల ఏ కవి అయినా కవిత్వాన్ని ఒక కాగితం మీద తను రాసి అందించినప్పుడు చదువుకునేటువంటి భావం వేరు. అదే కవి తాను చదివి వినిపిస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి భావోద్వేగం వేరు. ఒక శ్రీశ్రీ తన కవితను చదివి వినిపిస్తున్నప్పుడు మనకు కలిగే భావోద్వేగం ఆయన ఏ భావోద్వేగంతో రాశాడో దానికి సమాంతరంగా ప్రయాణిస్తాం. చాలా కాలం గొంతు లేదు కానీ కృష్ణశాస్త్రి గారు కూడా మేఘగంభీరమైనటువంటి తన కంఠస్వరంతో కవిత్వాలు వినిపించడం, ఒక దాశరథి, ఒక నారాయణ రెడ్డి, ఇలాంటి మహాకవులందరూ కూడా, ఒక ఆరుద్ర, ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ కవితలు వినిపించినటువంటి సందర్భాలు ఈ ప్రసార మాధ్యమ చరిత్రలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ రకంగా చాలామంది కవులు వసంతకాలాన్ని కూడా ప్రారంభిస్తూ చాలా మంచి
కవిత్వాలు అల్లినటువంటి సందర్భాలు కనపడతాయి. మధుదయంలో మంచి ముహూర్తం మాలతిలతకు పెళ్ళి పెళ్ళి అంటాడు కృష్ణశాస్త్రి గారు. ఓ వసంత ప్రియ అని ఆరంభిస్తూ ఈ వనేందిర బ్రతుకులో ఎంత చైతన్యాన్ని ఏరులా ప్రవహింపదయిస్తున్నావో వసంత ప్రియ అంటాడు కందుకూరి రామభద్రరావు గారు. నేల నవ్వుతోందా, రాగాల రువ్వుతోందా, పూల కారు పొడమి పైన యాత్ర సాగుతోందా అంటాడు శశాంక. ఇలా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఈ వసంతకాలాన్ని, ఉగాది పర్వదినాన్ని, లేదా ఒక కుసుమ శోభితమైనటువంటి ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఆహ్వానించిన సంగతి, వాటికి కవితాక్షరాలతో ఆకృతి కల్పించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవేళ అటువంటి ప్రయత్నంలోనే మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ముందుగా ఇటీవలే తరుణీ భువనంలో నారీ విజయాన్ని చూసాం మనం. అక్కడ అంతరిక్షాన్ని నుంచి అవతరించినటువంటి ఒక మాతృమూర్తిని దర్శించాం మనం. అందుచేత కవి సమ్మేళనం నాకు ఒక నారీరత్నంతో ప్రారంభించాలని ఉంది. ముందుగా పురాణ పండ వైజయంతిని నేను ఆహ్వానిస్తాను. ఎందుకు అంటే ఆమె ఒక గొప్ప వారసత్వ సాంప్రదాయానికి ప్రతీక. ఎటువంటి వారసత్వం? ఈవేళ ప్రసార మాధ్యమంలో ఆకాశవాణి అనేటువంటి ఒక ప్రసార మాధ్యమంలో మనకి సాధారణంగా కవిత్రయం, వాగ్గేయకారత్రయం అని వింటాం మనం. వ్యాఖ్యానకారత్రయం అని మీరు చెబితే దానికి మూర్ధన్యుడైనటువంటి వ్యక్తి ఉషశ్రీ, పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు. ఆ ఉషశ్రీ గారి తనయ వైజయంతి. ఆత్మావై పుత్రనామాసి అనే మాట విన్నాం, కానీ ఆత్మావై పుత్రికానామాసి అంటే మా వైజయంతి. తాను కొంతకాలం లెక్చరర్గా పనిచేసింది. తరువాతి కాలంలో పాత్రికేయురాలుగా తన బాధ్యతలు నిర్వహించింది. ఇప్పుడు పెరిగిపోతున్న సాంకేతిక రంగంలో తానే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎంతోమంది ప్రముఖులను, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలుగు ప్రముఖులందరినీ, వివిధ రంగాలకు చెందిన వాళ్లను పరిచయం చేస్తూ ఆ వ్యూస్ ఛానల్ నిర్వహిస్తూ ఉన్నది. గొప్ప కవయిత్రి, చక్కటి కవయిత్రి, మంచి భావ ప్రకటన పటిమ కలిగినటువంటి కవయిత్రి. ఇప్పుడు వైజయంతిని ఆహ్వానిస్తున్నాను కవి సమ్మేళనాన్ని ప్రారంభించమని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక వసంతరాముడు. అంటే మనకి ఉగాది, శ్రీరామనవమి పక్కపక్కనే వస్తాయి కాబట్టి ఆ రెండింటిని కలిపి తీసుకుంటూ, ముఖ్యంగా ఆదికవి వాల్మీకి కిష్కింధకాండలో ఇచ్చిన వర్ణన ఆధారంగానే నా కవితంతా రాశాను నేను. కుసుమభార అవనతములయ్యే వృక్షాగ్రములు, మకరంద పన్నీరులను విడిచే విరుల చక్షువులు, జలజల మృదంగ ధ్వనులు చేసే సెలయేరులు, వృక్షాగ్రవరుల పెనవేసికొనియే విరి వధూలతలు, నిన్నటి వరకు ఎండుటాకుల విషాద ధ్వనులు నేడు పచ్చటి చిగురాకుల రవములు, శయనించే సుఖముగా పుష్పగుచ్ఛ పరీమళముల విరుల ఝరుల విపుణములన్నీయును, వర్షించు జలదము ఓలే ఉదకము గంభీరమాయను, కిలకిల గలగల జలజల మిలమిల ఘుమఘుమ 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 ఘుంఘుమలు. ఆ యుగంబు త్రేతాయుగంబు, అంతరంగంబు వాల్మీకి హృదయంబు, వసంతుని రాకకు మది పులకించి ఆర్ద్రమయ్యే ఆ ఆదికవి ఘంటంబు, జాలువార్చినవి రమ్యాక్షర పుష్పచయము, నేలతల్లికి మధుర ఇతిహాస కంబళ్ళు, మానవాళికి తీయని పంచదార చిలుకలు. పాడ్యమి తెలుగువారల ఉగాది, నవమి అందరి రాముని కళ్యాణము. ఉవిళ్ళూరగ ఉరకలు వేసెను వసంత బంధుర మనోజవుడు, రాలిన సుమములు మన్మథ శరములు క్రీడించే మరుత్తు సుమకాంతలతో. పుడమి తల్లి ఆ పురిటికందులు అటు ఇటు దొర్లుచు ఆనందించెను. వాయువు చేసెను పూజలు పుడమికి, ద్రుమములు చేసెను తాండవము, పలికెను షట్పదముల గళములు షడ్జమస్వరమున గీతికలు. పరవశించే వృక్షాగ్రములన్నీయు భ్రమరగీతముల గీతములన్, తరువులన్నీయును కల్పతరువులే సంగీత సాహిత్య సమలంకృతమై,
తరువులన్నీయును కల్పతరువులే సంగీత సాహిత్య సమలంకృతమై మేలిమి బంగరు వర్ణములో పీతాంబరములు ధరించి పుష్పించిన కర్ణికారములు అడుగులు వేసిరి వడివడిగా సుఖముల పరిణయ వేదికకు పరవశించిన పికములన్నీయు పరువులు తీసెను మంగళధ్వనులతో. సుఖముల పరిణయమునకేనా? కాదు కాదు, సీతారాముల కళ్యాణమునకు. అదేమి శుభఘడియయో, అదేమి తరుణమో, అదేమి ముహూర్తమో, అవేమి మధురక్షణములో. అక్షత సుమములు రాల్చెను వృక్షములు, రాలిన పుప్పొడి రాసులతో పసుపు గౌరియే భూమాత. నవ్వుచు నుండెను క్రేంకారముతో విప్పిన పురులతో తాండవమాడెను అశ్రమముగా మయూరములు. విహరించెను విహంగములు వెన్నెల కురిసెడు విహాయస వీధిని. రామరామయని మధురగానమున సంభాషించిన చిలుకమ్మ నాడు ఆదిగా రామచిలుకగా పేరొందే. రామరామయని మధురగానమున సంభాషించిన చిలుకమ్మ నాడు ఆదిగా రామచిలుకగా పేరొందే. రంగురంగుల కోకలు కట్టి సీత సీతయ్యను పలుకులు చిలికి సీతకోక చిలుకగా మారెను గొంగళి. రంగురంగుల కోకలు కట్టి సీత సీతయ్యను పలుకులు చిలికి సీతాకోక చిలుకగా మారెను గొంగళి. ఎంత చిత్రమైనది చైత్రము, ఎంత విచిత్రమైనది వసంతము, ఎంత మృదువైన వాడు మన్మధుడు, ఎంత రమ్యమైనది రతీదేవి. ఇక్ష్వాకు రామునిపై ఇక్షుబాణములను సంధించెను తుంటరి మన్మధుడు. ఇక్ష్వాకు రామునిపై ఇక్షుబాణములను సంధించెను తుంటరి మన్మధుడు. అవును, ఈ ఉగాదికి, ఈ విశ్వావసు ఉగాదికి తొందరపడుతోంది, సంబరపడుతోంది. పాడ్యమి ఉగాది, నవమి సీతారాముల కళ్యాణమేగా. అది వసంతమాసం. వసంతుడు తన విరుల శిరస్సును ఒకసారి తడుముకున్నాడు. మావి చిగురు, కోకిల కూజితం, వేపవిరుల మందహాసం, చెరుకుగడల మాధుర్యం అన్నీ మనస్సుకి ఆహ్లాదం కలిగించేవే, అన్నీ విరహాన్ని పంచేవే, అన్నీ ఆనందాన్ని అందించేవే. ఈ ఆనంద సంరంభ సమయాన రాముడు వసంతరాముడు. ఆయనకు సీతమ్మ మావి చివురు, ఆ తల్లికి రామయ్య పుంస్కోకిల. రామయ్య వగరు మామిడి, సీతమ్మ ఇక్షురసం. సీతారాములు తెలుగువారి షడ్రుచుల ఉగాది. వసంతుడు ఇప్పుడు వసంతరాముడు. వాల్మీకి మహర్షికి నమస్సులతో. చాలా సంతోషం వైజయంతి, మీరు ఆమె మంచి చమత్కృతి చేసింది. అంటే వసంతారంభం, ఇది ఉగాది నుంచి మనం ప్రారంభం అవుతూ ఉన్నాము. ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటే ఒక కళ్యాణ ఘడియకు దారితీస్తుంది, అది రామ కళ్యాణం. కనుక ఈ వసంతారంభం ప్రకృతి కూడా దేనికి పులకించబోతున్నది అంటే ఒక 9 రోజుల ముందే రామ కళ్యాణం కోసం. తన పేరు వైజయంతి. రాముడి అవతారంలో ఉన్నప్పుడు కాకపోయినా ఆ స్వామి మెడలో ఉండేదే వైజయంతి. అంచేత ఆ స్వామిని తలబోసుకుంటున్నట్టుగా ఈ శుభారంభమైనటువంటి ఈ రోజు ఒక కళ్యాణ ఘడియకు దారితీసేటువంటి వైనాన్ని చాలా చమత్కారంగా వర్ణించింది. అక్కడ రామచిలుక ప్రస్తావన వచ్చింది, సీతాకోక చిలుక ప్రస్తావన వచ్చింది. ఈ తరువులన్నీ విరబూయడానికి వెనుక ఉన్న ప్రకృతి సహజమైన కారణం, వైనం ఏమిటో ఆమె ఆవిష్కరించినటువంటి ఆ వైనం చాలా అందంగా ఉంది. అమ్మ, మీకు శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక కవికుల మూర్ధన్యుడు ఉన్నాడు నా పక్కన. ఉభయ పార్శ్వాలు వాడే కదా, చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు సాహిత్యలోకంలో పరిచయం లేనటువంటి వ్యక్తి ఉంటాడని నేను భావించను. ఆయన ఉపన్యాసకుడిగా తన జీవితం సాగించిన, సాహిత్యం పట్ల, సంగీతం పట్ల సమస్కందమైనటువంటి అనురక్తి, ఆసక్తి కలిగిన వ్యక్తి చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు.
వీటితో పాటుగా సమాజ సేవలో చేయడం కూడా ఆయన అసీతి వసంతాన్ని దాటి ముందుకు వెళుతున్నవాడు. అయినా కూడా ఆ ప్రక్రియలో కూడా తన ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. దాదాపు 18కి పైగా గ్రంథాలు రాసిన ఆయన కొన్ని విలక్షణమైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది రాగావధానం. బహుశా మన దూరదర్శన్లో కూడా మనం చాలాసార్లు చూసాం దాన్ని. అనేక వేదికల మీద రాగావధానం నిర్వహిస్తాడు. అంతేకాదు, ఇది తరువాతి తరాలకు, ఇవాళ ఇక్కడ యువతరం మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఆసక్తి కలిగినటువంటి ఈ ప్రవర్తిల్లుతున్న తరానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంగనామణులందరితో కలిపి ఆయన భువన విజయం ప్రారంభించాడు. వాళ్ళందరూ కళాశాల విద్యార్థినులు. వాళ్ళతో అద్భుతమైనటువంటి ప్రదర్శన రూపకాన్ని నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అటువంటి చెమ్మపూడి శ్రీరామమూర్తి గారు పద్యంలో అగ్రగణ్యుడు, గేయంలో అగ్రగణ్యుడు, వచనంలోనూ అగ్రగణ్యుడు. మరి ఈవేళ ఏమందుకుంటాడో ఆయన్ని ఆలోచిద్దాం, ఆహ్వానిద్దాం. శ్రీరామమూర్తి గారు, అందుకోండి. ధన్యవాదాలు. అందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు. డాక్టర్ ఓలేటి పార్వతి సింగ్ గారు చాలా చక్కగా సమన్వయపరుస్తూ ఉన్నారు. కవులలో కవయిత్రుల్లో గొప్ప ఉత్సాహాన్ని రగిలింపజేస్తూ ఉన్నారు. ఉగాది విశ్వగీతిక అనేటువంటి గేయ కవిత నేను వినిపిస్తున్నాను. ఉగాది విశ్వగీతిక. కవిత నాకు కనపడుతోంది, సరస కవిత నాకు వినపడుతోంది. కవిత నాకు కనపడుతోంది, సరస కవిత నాకు వినపడుతోంది. భవ్యమై దివ్యమై రమ్యం రసరమ్యమై భావాంబర వీధిలో రాగాంబుదినోలలాడు కవిత నాకు కనపడుతోంది, సరస కవిత నాకు వినపడుతోంది. విశ్వంభర విశ్వశంఖనాద వేద సారమై విశ్వశాంతి కళ్యాణ విపంచినే గోటమీటి. విశ్వంభర విశ్వశంఖనాద వేద సారమై విశ్వశాంతి కళ్యాణ విపంచినే గోటమీటి. విశ్వసనీయమైన విశ్వావసు విజేతగా విశ్వశ్రేయ విబుధాక్షర విమల కమల దళములలో కవిత నాకు వినపడుతోంది, నవ కవిత నాకు వినపడుతోంది. సౌమనస్యతాంతగ్రశోభిత మృదుహాసినిలా లేచి ఊళ్ళ రాజులు ఎలకోయిల సహవాసినిలా. సౌమనస్యలతాంతగ్రశోభిత మృదుహాసినిలా లేచి ఊళ్ళ రాజులు ఎలకోయిల సహవాసినిలా. వికసిత భారత చరితకు ప్రయాగ త్రివేణిలా. వికసిత భారత చరితకు ప్రయాగ త్రివేణిలా కవి పండిత నవచాంద్రి యువ కోమలయామినిలా కవిత నాకు కనపడుతోంది, సరస కవిత నాకు వినపడుతోంది. అరిషడ్వర్గాలకు అరియుగాది ప్రసాదినిలా ఋతురాజుకు హారతీడు రేపటి సౌదామినిలా. అరిషడ్వర్గాలకు అరియుగాది ప్రసాదినిలా ఋతురాజుకు హారతి నిడు రేపటి సౌదామినిలా. తొలి ఉషస్సుదౌ తపస్సుకైన కిరణ భాసినిలా. తొలి ఉషస్సుదౌ తపస్సుకైన కిరణ భాసినిలా. శుభారంభ సుఖారంభ సకల కళాభాషినిలా కవిత నాకు కనపడుతోంది, సరస కవిత నాకు వినపడుతోంది. భవ్యమై దివ్యమై రమ్యము రసమయమై భవ్యమై దివ్యమై రమ్యము రమ్యమై భావాంబర వీధిలో రాగము దినోడలాడు కవిత నాకు కనపడుతోంది,
సరస కవిత నాకు వినపడుతోంది. ధన్యవాదాలు. ఇందాక చెప్పాను కదా, శ్రీరామ్మూర్తి గారు అటు పద్యమైన, ఇటు గేయమైన, వచనమైన, ముఖ్యంగా సంగీత పరిజ్ఞానం దాని పట్ల అవగాహన ఉన్నవాడు కనుక ఆయన దాన్ని చక్కగా గానం చేయగలిగినటువంటి ఒక కవివరేణ్యుడు శ్రీరామ్మూర్తి గారు. విశ్వగీతిక ఎత్తుకుని, ఎందుకంటే విశ్వావసు కదండి, అందుచేత విశ్వగీతికను ఎత్తుకున్నాడు ఆయన. కవిత నాకు కనబడుతోంది అన్నాడు. తర్వాత వినబడుతోంది అన్న కనబడడం ఏమిటి అనిపిస్తుంది మనకి. అక్కడే ఆయన చమత్కారం అంతా. అంటే అక్షరాలలో మీరు ఏ భావాన్ని ఆకృతి కల్పిస్తున్నారో ఆ ఆకృతిని మీరు దర్శించగలిగి ఉండాలి పాట. అలా దర్శనయోగ్యం కలిగిస్తున్న కవివరేణ్యుడు. చాలా చక్కటి కవిత చదివారు ఆయన. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే పూర్వకవి సంప్రదాయం ఇందాక చెప్పాను కదా, పద్యం పూర్వకాలంలో చాలామంది అద్భుతమైనటువంటి పద్యాలు, దేవులపల్లి గురించి మనం మాట్లాడుకున్నాం, రాయప్రోల వారి గురించి చెప్పుకోవాలి. ఇలా అనేక మంది కవి ప్రముఖులు. వేదురు సత్యనారాయణ శాస్త్రి గారు ఒక సందర్భంలో ఉన్నాడు ఆయన, శ్యామల దేహమిచ్చి విపినాంతర బాల రసాల శాకిక ధామమునిచ్చి, శ్యామల దేహమిచ్చి విపినాంతర బాల రసాల శాకిక ధామమునిచ్చి, అంబర ప్రధాన యథేష్టి విహారమిచ్చి, ప్రేమామృత సిద్ధిరాగమయమౌ కలగానమునిచ్చి, ప్రేమామృత సిద్ధరాగమయమౌ కలగానమునిచ్చి, సత్కవిస్తోమ సుపూజ్య చేసిన విశుద్ధిని వాడుము నీవు కోయిలా అని కోకిల అనే ఖండికలో పద్య కవిత్వంలో మనకి అద్భుతమైన ఒక భావచిత్రాన్ని మన ముందు నిర్మించాడు. ఇలా అనేక కవులు వసంతాన్ని సన్నుతించిన సందర్భం కనపడుతుంది. ఇప్పుడు ఒక యువ కవిని నేను ఆహ్వానిస్తాను, రమేష్ కార్తిక్ నాయక్. ఇతడు ఇటీవలి కాలంలోనే, అంటే ఒక యువకుడిగా కవిత్వాన్ని అందిస్తున్న కాలంలోనే కేంద్ర సాహిత్య అకాడమీ వంటి అత్యున్నత సాహితీ సంస్థ వేదిక నుంచి యువ పురస్కారం అందుకున్నాడు. అంతేకాదు, తన కవితలు ఇప్పటికే పాఠ్యాంశాలు ఆ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో రమేష్ రాసినటువంటి కవితలు పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే అతను ప్రతిభను ఇవాళ సమాజం ఎలా గుర్తిస్తుందో మనకి అవగతం అవుతుంది. ఇప్పటికే అతని కవితలు ఇతర భాషలలో, అది హిందీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, కన్నడం కావచ్చు, అలా ఇతర భాషలలోకి కూడా అనువాదం అని చెందిన ఘనతను కూడా సాధించుకున్న అతడు ఇప్పుడు తన కవితను వినిపిస్తాడు. అతన్ని ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నా కవిత శీర్షిక చిత్రం. కొండల మీద నుండి వీచే గాలి రాలిన ఆకులను తాకి విచ్చుకుంటుంది, చల్ల గాలిలా విస్తరిస్తుంది. చిగురించేందుకు భయపడుతున్న చిగుర్ల హృదయాల్లోకి గాలి తనలోని సంగీతాన్ని నిర్విరామంగా పోస్తూనే ఉంటుంది. చెట్లు మట్టి దేహంలో ఇంకిపోయిన పచ్చబొట్లను తమ వేర్లతో కనుగొంటాయి. వాటిని తట్టి లేపేందుకు తమలో పెచ్చులు పెచ్చులుగా గడ్డకట్టుకుపోయిన పదాలను పొడికొట్టి మట్టి రేణువులకు ఉగ్గుపడతాయి. ఋతువులు నేసిన వస్త్రాలపైన ఊడిన పోగుల్లా రాలిన ఆకులు, ఆకుల మీద వివిధ పరిమాణాల్లో దేశపటంలా రాలిన పూలు, పూల నీడల్లో మనిషి మనసుకు చెప్పకుండా దాచుకున్న కథలు, మనసు మట్టికి చెప్పకుండా దాచుకున్న కథలు. వీటిని మోయడానికి సంకోచిస్తూ చీమల దండు ఒకటి కాచుకొని ఉంటుంది. నదీ నరాల్లో పారే నీటి సవ్వడిలోంచి కొత్త భాషను అన్వేషిస్తుంటారు పిల్లలు. నది తీరం మీద వసంతాన్ని దాచుకున్న పంటలను కోసి ఇంటి రేకులపై సర్దుతుంటారు పెద్దలు. మళ్ళీ మళ్ళీ జన్మించే భూమి పుట్టినరోజును జరుపుకునేందుకు మోదుగు పూలను నది నుండి తెచ్చిన నీళ్ళలో నానబెట్టి యువతి యువకులు ఆడుకుంటారు. నిద్రలో తేలి ఆడుతున్న మోదుగు కొమ్మల మీద కోయిల ఒకటి ఈ విశ్వపు ఆత్మగీతాన్ని అభ్యసిస్తూ ఉంటుంది. ఇది ఈ యుగానికి ఓ కొత్త ప్రారంభం. ధన్యవాదాలు.
అంటే చాలా ముక్తసరిగా ఒక మౌక్తికప్రాయంగా, మౌక్తికం చాలా ముఖ్యం కదా, చిన్నగా ఉంటుంది, కానీ ప్రకాశం చాలా గొప్పగా ఉంటుంది. ఒక మంచి మౌక్తిక సదృశ్యమైనటువంటి కవితను వినిపించినటువంటి రమేష్ కార్తిక్ని నేను అభినందిస్తూ, మంచి వాక్యాలు రెండోసారి చదివితే బాగుండేది అనిపించింది. అంటే కవులు ఏమనుకుంటారంటే ఒక వాక్యాన్ని 2-3 సార్లు చదివేటువంటి ఒక ఇది కవి సమ్మేళనాల్లో ఉంటుంది. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు అనుభవించే చాలా గొప్పగా ఉందనుకో చదివితే వినేవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొన్ని బాగున్నాయి, రిజిస్టర్ లోపల మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ కవి ఆ భావావేశాన్ని కరెక్ట్గా దాంట్లో పంచినప్పుడు అది బాగా రాణిస్తుంది. ఏదైనా నువ్వు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సమయం ఎందుకు తీసుకోవాలనుకుని దాన్ని ఎక్కువగా ప్రయత్నం నువ్వు చేయలేదు. ఏదైనా చాలా చక్కటి కవిత్వాన్ని వినిపించినందుకు నీకు అభినందనలు తెలియజేస్తూ, తగుళ్ళ గోపాల్ తను కూడా ఇటీవలి కాలంలోనే ఈ సాహిత్య అకాడమీకి సంబంధించినటువంటి యువ పురస్కారాన్ని అందుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను పదే పదే చెబుతున్నానంటే, సాహిత్య అకాడమీ అనేది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సంస్థ. ఆ వేదిక మించి కవులు కానీ, కథా రచయితలు కానీ, వ్యాసకర్తలు కానీ ఒక గౌరవాన్ని అందుకున్నారంటే సమాజం ఇవాళ ఆ రాస్తున్న కవి యొక్క కవిత్వానికి ఏ స్థానం ఇచ్చింది అనేది మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇవాళ వాళ్ళు యువకులుగా ఉండగానే ఈ యువ పురస్కారాన్ని అందుకున్నారంటే సమాజం ఇప్పటికే వాళ్ళు అందించినటువంటి కవిత్వాన్ని ఎంతవరకు ఆమోదించిందో, ఆస్వాదిస్తున్నదో, సమాదరణీయం చేస్తున్నదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం గోపాల్ వినిపించేటువంటి కవితను విందాం, ఆహ్వానిస్తున్నాను. కవిత పేరు వడ్లరాశి కింద. ఇంకా ఆ గుట్టల కింద చేలల్లో మోపులు గట్టి ఎత్తుతున్నట్టే ఉంది. కోతగోసిన ఆ చేల నడుమ తిరిగే మినుగురులు గుర్తొచ్చినప్పుడు గుండె గుమ్మి నిండా చీకట్లు కమ్ముకుంటున్నాయి. తూర్పాల బట్టి వడ్లు కుప్ప నూకినాక చుట్టూ పొత్తి వస్తుంటే వడ్ల రాశి మీద కొడవలి లెక్క కూర్చునే ఆ వెన్నెల పిట్ట ఏ మబ్బుల్లో దాసుకుందో. కుట్టిన వడ్ల బస్తాలకు ఆనుకొని కళ్ళుదార కోసం మర్రాకు పట్టుకునే కూలీ తల్లులందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో. కుట్టిన వడ్ల బస్తాలకు ఆనుకొని కళ్ళుదార కోసం మర్రాకు పట్టుకునే కూలీ తల్లులందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో. గడ్డివాము సందుల్లో సాటా పొరక దాచిపెట్టిన ఆ గుర్తులెక్కడున్నవో ఇప్పుడు. రెక్కలు దాచుకోకుండా నిండారా కూలీ చేసి ఇంటికొచ్చి కంటి నిండా నిద్రపోయిన రోజులేవి. ఎడ్లకు గడ్డేసి బర్లకు కుడితిపెట్టి పాలు పిండుకొని వచ్చే మా ఎంకన్న ఎప్పుడైనా ఎదురయిందా మీకు? ఏ మెట్రో స్తంభాల కింద వరికంకుల బొమ్మ గీస్తుండో. ఎడ్లకు గడ్డేసి బర్లకు కుడితిపెట్టి పాలు పిండుకొని వచ్చే మా ఎంకన్న ఎప్పుడైనా ఎదురయిందా మీకు? ఏ మెట్రో స్తంభాల మీద వరికంకుల బొమ్మ గీస్తుండో. ఇట్లా మీ మధ్య 6 అడుగుల నీడలాగా తిరుగుతున్నా కానీ పరిగగింజలాగా నా ఆత్మను ఆ చేలలోనే వదిలేసి వచ్చిన. ఏ అర్ధరాత్రి పూటైనా మెలకువ వస్తే రెక్కలు కట్టుకొని వరికల్లంలోకి వాలిపోతా. కల్లం చేసుడంటే మాటలా? బండెడు పెట్న తెచ్చి అలుకు పెట్టాలి. తెల్లారక ముందే బంతులు కట్టాలి. ఎండగాక ముందే మెదదుల్పాలి. కొలిచేటప్పుడు కుండకు 6 రాగం ఎత్తుకోవాలి. మార్కెట్ ముందల రైతు ఇప్పుడు ధర పలుకుతలేడు కానీ ఒకప్పుడు పనివాటోళ్ళందరూ కట్టడికి వరుసగట్టేటోళ్ళు. పక్షులకింత ప్రకృతికింత కూలి చేసినోళ్ళకింత పంచిపెట్టినాక మిగిలిన దానితోటి తిన్ననాడే రైతు నారుమడిలాగా బతికిండు. ఇయాల ఎడ్లకు ఏ రాజ్యపు దిష్టి తలిగిందో. ఒంటి మీద ఎక్కడ చూసినా నల్లగా వాతలు పెట్టిన అచ్చులు మిగిలినాయి. పుట్ల కొద్దీ ధాన్యం పండే పొలంలో ఇనుప కంచెలు మొలుస్తున్నాయి. పొలాలను దాటి ఎంతో దూరం వచ్చేసి నాగరికత అంటున్నాం కానీ ఆ నాగరికతకు మూలాలు ఇంకా
ఆ వడ్ల రాశి కిందనే ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా చక్కటి భావ ప్రకటన. గోపాలుడు కాసేపు నిజంగా గోపాలుడు అయ్యాడు. గోపాలుడు ఎక్కడ అవ్వగలడు అంటే తన గ్రామంలోకి ప్రవేశించినప్పుడే గోపాలుడు అవ్వగలడు. ఇవాళ గ్రామీణ జీవితానికి ఒక అద్భుతమైన ఆకృతి. నిజానికి జనజీవితం అక్కడే ఉన్నది. అది మనం గమనించినటువంటి ఒక స్థితికి ఈవేళ నాగరిక ప్రపంచం నడుస్తూ ఉన్నది. మనం పరిగెత్తే ప్రయాణాల వెనక మనం వదిలేసి వచ్చినటువంటి పదముద్రలు, పాదముద్రలు ఎలా ఉంటాయో వెతికి చూపించాడు గోపాల్. అందుకు అతన్ని నేను అభినందిస్తూ, నిజానికి ఉగాదిని మనం బాగా గమనించాలి అంటే పల్లెటూళ్ళలోనే గమనించగలం. ఒక చెట్టు చక్కగా పూసింది అంటే, ఒక మొక్క చక్కగా ఎదుగుతున్నది అంటే ఈ నగరాల్లో ఎక్కడ సాధ్యం? అలా చూడు విరికన్య ఒలికించిన సిగ్గులు, అలా చూడు విరికన్య ఒలికించిన సిగ్గులు, వాకిలి ఒక వసంతమై, వాకిలి ఒక వసంతమై రచించిన ముగ్గులు, అలా చూడు విరికన్య ఒలికించిన సిగ్గులు. ఆమని ముఖ చిత్రానికి, ఆమని ముఖ చిత్రానికి మధులికను అద్దుతూ, ఆమని ముఖ చిత్రానికి మధులికను అద్దుతూ కదిలింది చైత్రరథం, కదిలింది చైత్రరథం బ్రతుకు తీరు దిద్దుతూ. అలా ఆ చైత్రం యొక్క అందాన్ని మనం గమనించాలి, ఆస్వాదించాలి, ఆనందించాలి అంటే బహుశా పల్లె తల్లికి ఉన్నటువంటి ఆ సౌలభ్యం ఇతరత్ర కనపడే అవకాశం లేదు. ఇప్పుడు రాంబాబుని, రాంబాబు అనగానే రేడియో రాంబాబే కదండి అంటారు. అంచేత తాను పనిచేసినటువంటి వ్యవస్థకు తనకి వ్యక్తిగతంగా అవిభాజ్యం అయ్యేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది కనపడతారు. వృత్తిరీత్యా చాలామంది చాలా విజయాలు సాధించిన ఏ వ్యవస్థతో తాను పనిచేస్తున్నాడో ఆ వ్యవస్థకు అనుసంధింపబడడం అతను సాధించిన ఘనత. ఈవేళ రాంబాబు ఆకాశవాణిలో అనేక స్థానాలపైన తన బాధ్యత నిర్వహించి సహాయ సంచాలకుడిగా పదవి విరమణ చేసి ఇటు హైదరాబాద్ కాదు, అటు విజయవాడ కాదు, అటు ఆదిలాబాద్ కాదు, అన్ని కేంద్రాలలో విస్తృతమైన సేవలు అందించి అసలు రేడియోలో పనిచేయడం వల్ల కవులతోటి కథకులతోటి సాంగత్యం ఏర్పడడం వల్ల తాను ఒక రచయితగా కవిగా రూపాంతరం చెంది. సీతాకోకచిలుక చూసారా, దాని జీవితాన్ని గురించి చెప్తాను. పొరుగు తీసుకొచ్చి సీతాకోకచిలైన రాంబాబు కూడా సరిగ్గా అంతే. ఆ రేడియో అనేటువంటి ఆ గూడులో ప్రవేశించడం వల్ల తాను ఒక సీతాకోకచిలక సీతారాంబాబే. చేత లిటరరీ గురు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అనేక మంది ప్రసిద్ధులను, ముఖ్యంగా కవులను, కథకులను, సాహితీవేత్తలను దాని ద్వారా పరిచయం చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర రాంబాబుది. ఈవేళ ఇప్పుడు తన కవితను విందాం. ఆహ్వానిస్తున్నాను రాంబాబు. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కవి సమ్మేళనాన్ని రసరమ్యంగా నిర్వహిస్తున్నటువంటి ఓలేటి పార్వతీసింగ్ గారికి, నాతోటి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి మిగిలిన కవిమిత్రులకు కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవిత మొదలు పెడతాను. కవిత శీర్షిక విశ్వాసమై రావా విశ్వావసు. నగరాలన్నీ కాంక్రీట్ అరణ్యాలైపోతున్న వేళ పండగలన్నీ టెక్నికలర్ స్వప్నాలై టెలివిజన్ శోభగా మారిన వేళ వరసిపోయిన మందహాసమై తెలుగు భాష ప్రవాసంలో ఉండిపోతుంటే మంద్రంగా వస్తున్నావా విశ్వావసు.
నిన్ను చూస్తుంటే చిన్నతనంలో తెలుగు వస్త్రాల పట్టికను వాత్సల్యంతో బోధించిన తెలుగు మాస్టారు గుర్తొస్తున్నారు. ఉగాది అంటే యుగమునకు ఆది అన్న ఆయన బోధనలు ఆకాశంలో తారలా మెరుస్తూ కానవస్తున్నాయి. నిన్ను పట్టించుకునేవారే రే విశ్వావసు. వింజామర్లు వీస్తూ వేప చెట్టు ఒళ్ళంతా తెల్లని పూతను పూసుకునేది. వింజామర్లు వీస్తూ వేప చెట్టు ఒళ్ళంతా తెల్లని పూతను పూసుకునేది. లేత పచ్చని ఆకులతో విచ్చుకునే వనాలను కవనాలను చేస్తున్న కాలం ఎటెళ్ళిందో కనపడటం లేదు. గుత్తులు గుత్తులుగా కనువిందు చేసే మామిడి తోటల తావులన్నీ ఇక రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రోచర్లు కాయనున్నాయని తెలుసా విశ్వావసు? సామాన్యుడికి అందనంత ఎత్తులో ఆకాశ హర్మ్యాలు అస్తిత్వానికి ఆవలి తీరంలా కావలి కాస్తుంటే వెలవెలబోతున్న జీవితాలకు వెళ్ళవేద్దామని వస్తున్నావా విశ్వావసు? పండగల అర్థాలు మారిపోతున్న వేళ పంచాంగ శ్రవణం అంటే తెలియని తరం తెల్లబోయి చూస్తుంటే తెలిసిన నిన్నటి తరం మునిమాపు వేళలో నిశ్శబ్ద రాగమై మిగిలింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించగలవా విశ్వావసు? ఏమిటి అంత దిగులు? మార్పు సహజం, పెరుగుట విరుగుట కొరకే అంటావా? నీదెంత ఆశావహ దృక్పథం. మారిపోతున్న తరాల మధ్య తీరం చేరని నావలా ఊగిసలాడుతుంటాను, ఏమీ అనుకోకే. ఉగాది పచ్చడి షడ్రుచులను జీవితానికి అన్వయించుకుని ఆశను నింపుకున్న తరం కదా మాది. పరుగే జీవితం అనుకున్న తరానికి నీ గురించి చెప్పాలని, నీ జ్ఞాపకాలు పంచాలని మనసు తహతహలాడుతూ ఉంటుంది. వయసేమో సహకరించను అంటుంది. నువ్వన్నది నిజమేలే. కాలచక్రంలో ఎత్తుపొలాలున్నట్లు ద్వంద్వమయమైన జీవితంలో చీకటి వెనకే వెలుగొస్తుందేమో. కాంక్రీట్ అరణ్యంలోంచే కొత్త చూపై ఉగాది వెలుగు పంచుతుందేమో. ఆ రోజున విశ్వావసు నువ్వో నూతన విశ్వాసమై తెలుగు అక్షరాన్ని వసంతహేళ చేసి నవతరానికి నూతన ఊపిరి అవుతావేమో. శ్రీ విశ్వావసు, ఆ రోజుకి శుభం పలకవు. ధన్యవాదాలు. అక్షరంలో ఒక వసంత హేళ చూడాలి అంటే ఆ వసంతం ఈ కాంక్రీట్ జంగిల్ దాటి వస్తే తప్ప అది సాధ్యపడదు. ఒక ద్వంద్వమయమైనటువంటి జీవితాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక వంక ప్రకృతి సహజమైనటువంటి వసంత శోభను ఆవిష్కరిస్తూనే ఈ వసంత శోభను ఆస్వాదించేటువంటి ఒక గొప్ప సౌలభ్యానికి మనం దూరం అయిపోతున్నాం. అంచేత ఒక ఆవేదన ఉన్నది. దాన్ని ఆదరించడంలో, సమాదరించడంలో, ఆహ్వానించడంలో ఉన్న ఆనందం, దాన్ని ఏ వైభవంతో మనం దర్శించాలో అది దర్శించలేకపోతున్నామని ఒక చిన్న ఆవేదన. ఈ రెండు కలగలిపి ద్వంద్వమయమైనటువంటి జీవితావిష్కరణ చేసినందుకు రాంబాబుని అభినందిస్తూ, ఇప్పుడు మరొక సుప్రసిద్ధ కవయిత్రి శైలజామిత్రని నాకెందుకు ఉభయ భారతి అని సంబోధించాలని అనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటంటే ఆమె తెలుగులో స్నాతకోత్తర పట్టా అందుకున్నది, ఆంగ్ల భాషలో కూడా స్నాతకోత్తర పట్టా అందుకున్నది. కవయిత్రిగా, కథా రచయిత్రిగా కొన్ని వందల సంఖ్యలో కవులను కానీ కథా రచయితలను కానీ వాళ్ళ రచనలను అంచనా వేసి ప్రపంచం ముందు పెట్టింది ఆవిడ. తరువాత అనువాదాల్లో చేయి తిరిగినటువంటి అనువాద రచయిత్రి. దాదాపు ఇప్పటికే 10-15 కవితా సంపుటాలు వచ్చాయి, కథా సంపుటాలు వచ్చాయి. అటువంటి రచయిత్రి ఈవేళ ఈ ఉగాది ఆహ్వాన సందర్భంలో ఎలా పలుకుతుందో విందాం. ఆహ్వానిస్తున్నాను శైలజ. ధన్యవాదాలు సార్. ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ, సహకవులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నా ఉగాది శుభాకాంక్షలు. అలాగే దూరదర్శన్ వీక్షకులకు కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి నా కవిత శీర్షిక జ్ఞాపకాల పూత కావాలి. అవును, ఇప్పుడు వేప పూత కాదు,
గుండెకు ఊపిరిలూదే జ్ఞాపకాల పూత కావాలి. వసంతుని రాకతో మకరందాలు పూయించే కోకిల గానానికి సరికొత్త గొంతు జ్ఞాపకమే నిలవాలి. ఆమని యామినులను నేత్రపర్వం చేసేలా విచ్చేసే ఈ పండుగ పండు వెన్నులంత జ్ఞాపకంలా అల్లుకుపోవాలి. ఆశలు ఆశయాలు జీవన జలపాతాలుగా మారుతున్నప్పుడు విశ్వావసునామ సంవత్సరం అంతా జ్ఞాపకాల జోలపాడాలి. షడ్రుచుల్ని అరిషడ్ వర్గాల్లో చేర్చిన కవి జ్ఞాపకంలా వెన్నంటి ఉండాలి. సుప్రభాత సమయ కాంతులు సుస్వప్న ఏకాంత సంగ్రామాలు నడుమ కదలాడుతూ ఇంటి గుమ్మాల మీద ఆనంద ఆచ్ఛాదనలుగా వేళ్లాడే మామిడాకులు పచ్చదనాల జ్ఞాపకాలై తట్టి లేపాలి. మనోనివాసాలు ఓపిక లేని ఒంటరితనాన్ని మోస్తున్న బంతిపూల పరిమళాలు అనుబంధాల జ్ఞాపకాలై ప్రజ్వలించాలి. ఆలోచనల ఆవరణంతా అల్లుకుంటున్న రంగవల్లులకు ఉదయింపచేసే రోజుల్ని జ్ఞాపకాలుగా అద్ది ఉంచాలి. శతాబ్దాలుగా ఎన్ని ఉగాదులు వచ్చి వెళ్ళాయో, ఎన్ని ఉపదేశాలు తెచ్చి వెళ్ళాయో తెలియదు, కానీ గడిచిన జ్ఞాపకాలే కదా గడప గడప గుర్తు చేస్తున్నది. హృదయాల్ని ఎన్ని తుఫాన్లు ముంచి వెళ్ళాయో, ఎన్ని సుడిగుండాలు అల్లకల్లోలం చేశాయో తెలియదు, కానీ ఒకప్పటి సమూహాల సందడి దృశ్యాలే కదా జ్ఞాపకాలే అలరిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఏదీ లేని తనంతో మిగిలిపోయి వేడుకలని వెతుక్కోవడం మొదలుపెట్టాక ఉగాదులన్నీ ఒకప్పటి జ్ఞాపకాలే అలరించాయి. సాంప్రదాయాలన్నీ బహుమతి చిత్రాలుగా, ఆత్మీయుల పలకరింపులన్నీ మాధ్యమాల దిశగా, ఉగాది పచ్చడి హాస్యపు వస్తువుగా, అమ్మ చేసే అనుభూతుల వంట ఆన్లైన్ దిశగా, అపురూపంగా కొనుక్కునే కొత్త బట్టలు అలవాటుగా జీవన ప్రయాణం మారినప్పుడు జ్ఞాపకాల పూతైన హృదయాలకు లేపనంగా అద్దాలి కదా. రండి బాగా వెతుకుదాం, మనం పోగొట్టుకున్నవన్నీ తప్పక దొరుకుతాయి. కాలం మన శరీరం మీద ఆభరణం కాదు కదా, ఇష్టం లేకుంటే తీసేసి మరొకటి వేసుకోవడానికి. వాస్తవం అంచున ఊయలలోకే ఉగాది ఊసలన్నీ ఒకప్పుడు మనం పూర్తి చేయాల్సిన దీర్ఘకావ్యపు జ్ఞాపకాలే కదా. రండి బాగా వెతుకుదాం, కనీసం మనిషిని బతికించే జ్ఞాపకాలనైనా, కనీసం మనిషిని బతికించే జ్ఞాపకాలనైనా. నమస్కారం. ఒక గొప్ప భావచిత్రాన్ని మన ముందు ఆవిష్కరించారు శైలజామిత్ర. అసలు ప్రారంభం ఎత్తుగడే గొప్పగా ఉన్నది కదా. మనం జ్ఞాపకం అంటే గతించిపోయిన అంశాల గురించి. ఉగాది జ్ఞాపకాలను పుయ్యాలని కోరుకుంటోంది. కొత్త భావ ప్రకటన కదా ఇది. వసంతం వచ్చినప్పుడల్లా ఒక తరుశాఖను చిగుళ్ళు, కొత్తగా వస్తున్నటువంటి ఆ మొలకలు, ఆ పువ్వులు, ఇవన్నీ పూస్తూ ఉండడం, అవి మళ్ళీ శిశిరం వచ్చే టైంకి అన్నీ రాలిపోవడం, ఓహో అప్పుడు అలా ఉండేది కదా అని మన జ్ఞాపకంలోకి వెళ్ళడం, ఇవన్నీ ప్రకృతిలో కూడా జరుగుతాయి. జీవితంలో కూడా జ్ఞాపకానికి చాలా గొప్ప స్థానం ఉన్నది. కనుక ఏ అంశమైన ప్రకృతిలో ఒక ప్రారంభ దిశగా సాగుతున్నప్పుడు, ఆ జ్ఞాపకం జీవితంలో చిగురిస్తున్నప్పుడు, ఈ జ్ఞాపకాలు తిరిగి పుష్పించడం అనేది, జ్ఞాపకాలు పూయించడం అనేది, పూత పట్టడం అనేది ఒక గొప్ప భావ ప్రకటన. శైలజ చాలా చక్కగా దాన్ని నిర్వహించారు. ఆవిడ వెన్నెల కూడా, వెన్నెలని గురించి ఏదో మాట అంటూ, ఆ వెన్నెల కూడా మళ్ళీ పండగలో వచ్చినటువంటి వెన్నెల మళ్ళీ అంటే ఆ వెన్నెల కూడా ఇవాళ ఉందా లేదా చూసేటువంటి అవకాశం లేదు ఇవాళ. ఇందాక మనం అనుకున్నటువంటి ఆ కాంక్రీట్ జంగిల్లో నివసిస్తూ మన పిల్లలకి మనం ఎప్పుడైనా నక్షత్రాలు చూపిస్తున్నామా? మన బాల్యంలో ఆరు బయట పడుకున్నప్పుడు మన అమ్మనో నాన్ననో నాయనమ్మో అమ్మమ్మో ఆ నక్షత్రాల వంక చూసినటువంటి అనుభూతి ఇవాళ మన ఇళ్లల్లో మన పిల్లలకు ఉన్నాయా?
ఎందుకని అపార్ట్మెంట్లు జీవితం అయిపోయిన తర్వాత వాళ్ళ గదిలో కూడా పైభాగానికి చుక్కలంటిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, దీపాలన్నీ ఆర్పేసిన తర్వాత అవి వెలుగుతూ ఉంటాయి. అంటే ప్రకృతి సహజంగా కనిపించే నక్షత్రాన్ని కూడా కృత్రిమంగా దర్శించవలసినటువంటి పరిస్థితిలో జీవన స్థితులు సాగుతున్నప్పుడు ఇలాంటి ఉగాది సందర్భంలో జ్ఞాపకాలను పూయించిన శైలజను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, హరీష్ గౌడ్ మరొక గొప్ప యువకవి, చాలా మంచి కవిత్వం రాస్తూ 3 కవిత్వాలు రాసేటప్పటికే తెలుగు విశ్వవిద్యాలయ కవిత్వ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఘనత, ఒక ఇంటి దీపం లాంటి దాంట్లో మొదలు పెడితే అనేక పురస్కారాలు అందుకునేటువంటి ఒక ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. తను ఈ ఉగాది పూట ఏ రకమైనటువంటి కవితను మన ముందు ఆవిష్కరిస్తాడో తన్నే ఆహ్వానిస్తున్నాను. హరీష్. ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా నాతో పాటు ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవిమిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి గురువుగారు ఓలేటి పార్వతీశం గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సులు. కవిత పేరు పండుగ పూట. పండుగ కోసమని ఇల్లుకు పట్టిన బూజును దులుపుతుంటే చిన్నప్పటి జ్ఞాపకాల ముక్కలన్నీ ఒక్కొక్కటిగా పలకరించాయి. కొమ్మ కొమ్మ వెతికి కోసుకొచ్చిన మామిడాకులను తోరణాలుగా కడుతుంటే ఇంటి దర్వాజా మీద పచ్చని రామచిలుకలు చేరి ముచ్చట్లు పెట్టుకున్నట్లే ఉంది. కొత్త బట్టలు వేసుకొని ఇంటిల్లిపాదితో ఆనందంగా గడుపుతుంటే బాధలన్నీ ఆవలి తీరంలోనే గుసగుసలాడుకుంటున్నాయి. కొత్త కుండలో 6 రుచుల సారాన్ని నింపి గ్లాసుల్లోకి వంపుకొని తాగితే మనసులోని చెత్తనంతా కడిగి పారేసినట్టు ఒకటే అనుభూతుల వరద. తీయని భక్ష్యాలను పంచుకొని తింటుంటే మాటల పరమాన్నాన్ని వండుకొని తిన్నట్టే ఉంది. ఎంత రాబడి వస్తుందో, ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలని పంచాంగం చూపించుకుంటే కట్టాల్సిన లోన్లన్నీ బోర్లా పడ్డ గవ్వలై వెక్కిరిస్తాయి. పండుగైనాక ఇంటిని వదిలిపెట్టి పనిచేసే చోటుకు పోతుంటే అమ్మ కళ్ళల్లోని కన్నీటి చెమ్మ జాగ్రత్తలు చెప్పటం ప్రతి ఉగాదికి ఉంటుంది. పండుగైనాక ఇంటిని వదిలిపెట్టి పనిచేసే చోటుకు పోతుంటే అమ్మ కళ్ళల్లోని కన్నీటి చెమ్మ జాగ్రత్త చెప్పటం ప్రతి ఉగాదికి ఉంటుంది. ధన్యవాదాలు. ఒక భౌతిక సదృశ్యమైన కవితను వినిపించారు. బహుశా దానికి కారణం కూడా ఏమనిపిస్తుందంటే వర్తమాన కవిత్వం పైన ఒక కాలం కూడా రాస్తున్నాడు. అంటే ఈవేళ నడుస్తున్న కవిత్వం పట్ల తన అధ్యయనం చాలా ఎక్కువ హరీష్ది. అందుచేత కవిత్వం ఎలా ప్రసరిస్తోంది, ఎలా ప్రవహిస్తోంది ఆనుపానులు తెలిసినవాడు కాబట్టి మన ఇంట్లో మనం పొందేటువంటి అనుభూతిని తాను పొంది ఉంటాడు కనుక ఎవరికైనా మనం ఒక పండగ కోసం ఎక్కడో ఉద్యోగం చేసుకుంటానో చదువుకుంటానో మరొకతో ఈ కారణాల వల్ల ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ పడే ఆనందం, ఆ పండగ అయిపోయింది 2 రోజులు మహా అయితే ఒకరోజు గడిపేసి వెనక్కి వస్తుంటే ఆ అమ్మ కళ్ళు చెమ్మగిల్లడం, ఇవన్నీ గొప్ప మన జీవితాలలో మనం అనుభవించేటువంటి గొప్ప ఆనందాలు, గొప్ప సంతోషాలు. వాటిని సజీవంగా ఉంచాలంటే కవిత్వం అనేది ఒక ప్రవాహిక. దాన్ని అలా ఉంచినందుకు హరీష్ని అభినందిస్తూ, ఇప్పుడు మరొక కవిని నేను ఆహ్వానిస్తున్నాను. గెడ్డం మోహన్ రావు. డాక్టర్ గెడ్డం మోహన్ రావు ఇప్పటికే చాకలి ఐలమ్మ పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను అధ్యక్షిస్తున్నవాడు. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా కేంద్ర సాహిత్య అకాడమీ అందించే యువ పురస్కారాలను అందుకుంటున్న క్రమంలో తను కూడా ఉన్నాడు.
కొంగవాలు కత్తి అనుకుంటాను నవలకి అప్పటికే పురస్కారాన్ని అందుకున్నవాడు. నవల పైన, కథ పైన, కవిత్వం పైన ఒక విశేషమైన అవగాహన కలిగి, అధ్యయనం కలిగి, పరిశోధన దృక్పథం కలిగినటువంటి మోహన్ రావుని ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను. తన కవిత్వం వినిపిస్తాడు. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి నా కవిత శీర్షిక చిత్రిక. మసిబారిన ముఖాలకు రంగులు అద్దినట్టు, మోడువారిన జీవితాలు చిగురించినట్టు, ఖగోళ వీధుల గుండా మేఘాల మేనాల మీద భూలోకానికి పయనమై నవవసంతాలను చిలుకరించినట్టు, భూమాతకు పచ్చని పైటను కట్టినట్టు, మోదుగు పూల కాగడాలతో నూతన వత్సరానికి స్వాగతం పలికినట్టు, ఇంకిపోయిన కన్నీళ్ల సాక్షిగా వర్షధారలను కురిపించబోతున్నట్టు, సస్యరమ పరవశించినట్టు, అన్నదాతలను పలకరించినట్టు, తెలుగు మాగాణమంతా సిరుల పంటలు దొర్లినట్టు, కొలువుల జాతరలు ఏడాదంతా సాగినట్టు, మల్లెల మాసాలు దొంతరలుగా పేర్చినట్టు, గున్నమావిళ్ళ మీదుగా కోకిలలు మానవాళికి క్షేమ, ధైర్య, అభయ స్థైర్యాలను రాసిపోసినట్టు, సకల జనులు ఆనంద డోలికల్లో విహరించినట్టు, వెన్నెల రాత్రుల్లో ఇసుక తిన్నెల మీద పిట్టగూళ్ళు కట్టుకున్నట్టు, ఆదాయ వ్యయాలు సమాంతర రేఖలే అయినా ఆయురారోగ్యాలు ప్రతి ఇంటా చిందేసినట్టు, జమిడిక మోతలై మోగినట్టు, ఒగ్గుడోళ్ళ విన్యాసాలై ప్రవహించినట్టు, పున్నమి నాటి కోలాట పాటలై పరవళ్ళు తొక్కినట్టు, గునుగుపూల నవ్వులు నట్టింట మొలిచినట్టు, జనజీవితాలు సన్నటి అలల మీద తేలియాడే బతుకమ్మలైనట్టు, కోరికలు గుస్సాడి విన్యాసాలైనట్టు, కొంగత్త తలుపులు తెరుచుకొని థింసా నడకలైనట్టు, నిండు గోదారిలా ఉరకలెత్తినట్టు, అనునిత్యం బోనాల పండుగైనట్టు, దీపధూపాలతో వేప రిల్లలతో ఆశాజ్యోతులతో వెలుగొందే బోనంకుండైనట్టు, నా ఊహాంచలాల్లో కలలు అలలుగా కొట్టుకొచ్చినట్టు, విశ్వావసునామ సంవత్సర ఉగాది నన్ను అలుముకుంది, నన్ను అల్లుకుంది. ధన్యవాదాలు. మోహన్ రావు కూడా మళ్ళీ తన వ్యక్తిగత జీవితం, వ్యవస్థాగతమైన జీవితంలోకి ప్రవేశించి కోరికలు గుస్సాడి విన్యాసాల్లా కనపడుతున్నాయట. అంటే తాను ఏది అనుభవిస్తాడో దాంట్లోంచి ఆవిష్కరించేటువంటి ఒక ప్రయత్నం ఉంది. అది చాలా గొప్ప విశేషం. దాన్ని చాలా సౌందర్యవంతంగా చేసినటువంటి మోహన్ రావుని అభినందిస్తూ మంత్రి శ్రీనివాస్ సూర్య ధనంజయ్ గారి దగ్గర శిష్యరికం చేయడంతో తనదంటూ ఒక అస్తిత్వాన్ని బాగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. పరిశోధన విషయంలో కొన్ని గొప్ప గ్రంథాలను అందించడంలో ఆయన సహసంపాదకత్వం ఒక విశేషమైనది. ముఖ్యంగా అభంగవాణి, తుకారాం మనకి అభంగాలు రాశాడనేటువంటి విషయం తెలుసు. ఆ అభంగవాణిని ప్రవర్తిల్లుతున్నటువంటి తరానికి అందచేసేటువంటి ఒక ప్రయత్నంలో శ్రీనివాస్ ఉండడం మనం విశేషంగా గమనించదగినటువంటి అంశం. ఇప్పుడు శ్రీనివాస్ని ఆహ్వానిస్తున్నాను తన కవితలు. సమస్త జాతికి విశ్వావసునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. కవిత శీర్షిక సంప్రదాయ సవ్వడి. కాలంతో పాటు ప్రయాణం చేస్తున్న హృదయపు కళ్ళు పండుగ పూట ఎందుకో చెమ్మగిళ్ళాయి. కాలంతో పాటు ప్రయాణం చేస్తున్న హృదయపు కళ్ళు పండుగ పూట ఎందుకో చెమ్మగిళ్ళాయి. కన్నీళ్లలో ముఖంచారలు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. చారలు కావవి, గతకాలపు తాలూకు జ్ఞాపకాలు గీరిన కాలువలు. కలువ పువ్వుల కంటిధారల్లో పడి ప్రవహించుకుపోయాను నేను. టైం మిషన్ నన్ను ఒక్కసారిగా 80ల్లోకి దించేసింది. పొద్దు పొడుపు మీద పెద్ద సుక్క పొద్దురాకకు ఆహ్వానం పలుకుతున్నది. కొట్టం మీదికెక్కిన కోడిపుంజు వదలని నిద్రను వదలగొడుతున్నది.
గడ్డి గుడిసెల్లోంచి కోడిపెట్టలు పిల్ల కూనల్ని బయటకు తోలుతున్నాయి. పేడతో అలుకుజల్లిన వాకిళ్ళు ముగ్గులతో కలకలలాడుతున్నాయి. గడ్డి గుడిసె వెనకున్న పెరడులోంచి మామిడాకులు పట్టుకొని మా అయ్య బయటకు వస్తుండు. పెద్దన్నయ్య ఇంటి ముందున్న వేప చెట్టు పువ్వులను కోస్తున్నాడు. నా మది పువ్వు విచ్చుకున్నట్లు విచ్చుకుంది. అప్రయత్నంగా పెదాలు ఉగాది ఉగాది అన్నాయి. లేగదూడలు గంతులేస్తుంటే ఆవులు బర్లు ఎడ్లు చెరువు మొకాన పోనీకి మురిసిపోతున్నాయి. తాత ముల్లుగర్రతో వెనక నడుస్తుంటే చెరువు తల్లి తెల్లగా పూసిన కలువ పూల వెల్లువై నవ్వింది. చెరువు తల్లి తెల్లగా పూసిన కలువ పూల వెల్లువై నవ్వింది. తానాలు చేసిన ఊరు సింగిడికి పూసిన రంగుల్ని బట్టల్ని చేసి కట్టుకున్నది. తానాలు చేసిన ఊరు సింగిడికి పూసిన బట్టల్ని చేసి కట్టుకున్నది. చూడడానికి అందరూ ఋతువులన్నీ రంగరించిన పువ్వుల్లాగున్నారు. చూడడానికి అందరూ ఋతువులన్నీ రంగరించిన పువ్వుల్లాగున్నారు. పెద్దక్క బెల్లం దంచి పెడితే చిన్నక్క గోధుమ పిండి పిసికి ముద్ద చేసింది. పెద్దక్క బెల్లం దంచి పెడితే చిన్నక్క గోధుమ పిండి పిసికి ముద్ద చేసింది. నాయనమ్మ శనగపప్పు చక్కెరని కలిపి పోలాలను కట్టెల పొయ్యి పెంక మీద పొంగించింది. నాయనమ్మ శనగపప్పు చక్కెరని కలిపి పోలాలను కట్టెల పొయ్యి పెంక మీద పొంగించింది. అమ్మ ఉగాది పచ్చడి దినుసుల్ని గుండె గదుల్లో దాచుకున్న ప్రేమతో గలిపింది. అమ్మ ఉగాది పచ్చడి దినుసుల్ని గుండె గదుల్లో దాచుకున్న ప్రేమతో గలిపింది. షడ్రుచులకిప్పుడు కొత్త రుచి వచ్చింది. పచ్చడి ఇంటి ముందర కూసున్న పచ్చటి పందిరి కొమ్మలకు కమ్మటి గిలాసను అందించింది. అచ్చం చెట్టు గుట్ట పూసినట్టు అందరి ముఖాల్లా తీయటి నవ్వులు పూతపూసినాయి. పంచాంగం విన్నాక రేపటిని లెక్కలు కట్టి సుఖదుఖాలను కొంగున కట్టుకున్నారందరూ. పంచాంగం విన్నాక రేపటిని లెక్కలు కట్టి సుఖదుఖాలను కొంగున కట్టుకున్నారందరూ. అలాయి బలాయిలతో ఆప్యాయతలతలు పెనవేసుకున్నాయి. సాలు బర్రె మీదకి వచ్చింది. సాలు ఎక్కడికి వచ్చింది? బర్రె మీదకి వచ్చింది. మస్తు వానలు పడతాయి. ఎండ్రికాయల బొరుసులు మునిగిపోతాయి. మెరుపు ముసుర్లు కళ్ళ నుండి గారిని మెరుపు ముసుర్లు కళ్ళ నుండి గారిని ఎటు చూసిన ప్రకృతి సిగలో విరబూసుకున్న పచ్చటాకులు దర్శనమిచ్చినాయి. పంక్తి భోజనాలు తీయటి ముచ్చట్లతో మనసుల్ని విప్పలేని ముడులేసినాయి. పొద్దు పసుపు ఎరుపుల్లోకి జారిపోయింది. పల్లె తల్లిని చంటి పిల్లను చేసి ఉయ్యాలలోగించింది ఉగాది. ఉన్నట్టుండి కన్నుల్లో పుట్టిన చెమటలు మంటలు పుట్టించినాయి. ఉన్నట్టుండి కన్నుల్లో పుట్టిన చెమటలు మంటలు పుట్టించాయి. నలుపుకుంటే గతం రాలిపోయి వర్తమానంలోకి వచ్చాను. గుండె గదులు నాలుగింటిల్లో ఉక్కపోత పోసినట్లయింది. చూస్తే పల్లెలు మాయమై పొలిమేరలు కదిలిపోయాయి. పల్లెలు మాయమై పొలిమేరలు కదిలిపోయాయి. ఆప్యాయతలు అవసరాలైపోయాయి. కులవృత్తులు కూలిపోయి పట్నపు బజారుల్లో షాపులైపోయాయి. కులవృత్తులు కూలిపోయి పట్నపు బజారుల్లో షాపులైపోయాయి. మామిళ్ళు మోడులై వేపలున్న దగ్గర జిల్లేలు మొలిసినాయి. గజం జాగా కూడా విడవని పీనాసితనం కొట్టొచ్చింది. ఎడ్లు ఆవులకు బదులుగా ట్రాక్టర్లు హార్వెస్టర్లు సై అంటున్నాయి. ఎడ్లు ఆవులకు పోటీగా ట్రాక్టర్లు హార్వెస్టర్లు సై అంటున్నాయి. పాడికి బలమిచ్చిన బర్లు షెర్ల పర్రెలల్ల ఇరుక్కొని కలేబరాలైనాయి. పల్లెలు కూడా ఇప్పుడు పైసల వెంబడి పరుగులు తీస్తున్నాయి. పట్నాల మురికివాడల డబ్బాలిళ్లకు దిగుమతవుతున్నాయి. పట్నంలో పని పొమ్మని పోరు పెట్టింది. పట్నం ప్రియురాలిరా రా రమ్మని పిలిచింది. పట్నంలో ఎటులు చూసిన ఉరుకులు పరుగులు, పండుగ హంగు ఎక్కడా లేదు. మామిడాకులు ప్లాస్టిక్ పువ్వులతో ముడిపడిపోయాయి. ఉగాది పచ్చడి జొమాటోలో ఆర్డర్ అయి వచ్చింది. పిడకలు ఎండిన పేడ ముద్దలు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అందుబాటులోకి వచ్చాయి. అమ్మమ్మలు నాయనమ్మలు అన్నదమ్ములక్కలు సుదూరాల బంధనాల్లో ఇరుక్కుపోయారు. పంచాంగం టీవీలో మారుమ్రోగింది. పంతుళ్ళు టీవీకొక్కరు పంచబడ్డారు. ఒకరు భయపెడితే ఒకరు మురిపించారు. పొద్దంతా సీరియళ్ళు కార్టూన్లు. పిల్లలకు పండగంటే బ్లాక్ బస్టర్ బుధవారాలే.
బూరెలు మరీ చిన్నవై బేకరీల్లో స్వీట్ షాపుల్లో షోకేసులై మురిపించి మరిపించాయి. బూరెలు మరీ చిన్నవై బేకరీల్లో స్వీట్ షాపుల్లో షోకేసులై మురిపించి మరిపించాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ నవ్వులు, ఎటు చూసినా రాజకీయ హోర్డింగుల హంగులు, ఎటు చూసినా రాజకీయ హోర్డింగుల హంగులు. అమ్మా విశ్వావసు, నువ్వైనా పట్టుకొని రా తల్లి ఆ పాత మధురాలని, నువ్వైనా పట్టుకొని రా తల్లి మా పల్లె తల్లి నవ్వుల్ని, నువ్వైనా పట్టుకొని రా తల్లి కమ్మటి పచ్చటి ఉగాది పువ్వుల్ని, కమ్మటి పచ్చటి ఉగాది పువ్వుల్ని, మా తరతరాల సాంప్రదాయాల సవ్వడిని, మా తరతరాల సాంప్రదాయాల సవ్వడిని. శ్రీనివాస్ ఇవాళ ఉండేటువంటి ఉగాది వర్తమాన స్థితిని, అంటే వర్తమాన సమాజంలో ఉగాదిని మనం ఎలా చూడాలి, చూస్తున్నాము, ఇలాంటివి బాగా చెప్పాడు. ముఖ్యంగా పంచాంగకర్తలకు టీవీ ఛానల్స్ అంకితం అయిపోతే ఒకటి భయపెడుతోందట, ఒకటి సంతోషపెడుతోందట. ఎంత అందమైనటువంటి భావ ప్రకటన. జ్ఞాపకాలు గీలిన కాలవల్ల ఉన్నాయన్నాడు. ఎంత అందమైన భావ ప్రకటన. షడ్రుచులకి కొత్త రుచి వచ్చింది అన్నాడు. ఓ పక్కన అమ్మ ఉంది, ఓ పక్కన అక్క ఉంది, మరో పక్క నాయనమ్మ ఉంది. అందరూ తలో చెయ్యి వేస్తే 6 రుచులకు కూడా కొత్త రుచి వచ్చినటువంటి ఒక భావన. ఆ రకంగా అంటే ఉగాదిని విలక్షణంగా చూడటం, మనం చూస్తున్నటువంటి ఉగాది, కానీ ఆ వసంతాన్ని కొత్తగా ఆరాధించడం, వస్తున్నటువంటి కొత్త సంవత్సరం ఈ ఉన్న చిన్న చిన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి విపత్కరమైన అంశాలను పక్కన పెట్టి సంతోషాన్ని మాత్రమే మిగల్చమని అభ్యర్థించడం, ఇలాంటి ఒక కొత్త చూపు బాగా ప్రదర్శించాడు శ్రీనివాస్. తనకి అభినందన తెలియజేస్తూ, నేను ఈ కవి సమ్మేళనం ప్రారంభిస్తున్నప్పుడు ఒక వారసత్వంతో మొదలుపెట్టా. ఇప్పుడు ముగించడం కూడా మరొక వారసత్వంతో ముగిస్తా. ఏమిటి వారసత్వం? ఆవిడ పుట్టింటి నుంచి ఒక వారసత్వం, మెట్టింటి నుంచి ఒక వారసత్వం అందుకుంది. ఇవి సమాజం అంతా కూడా సమాదరించేటువంటి అస్తిత్వం కలిగిన గొప్ప వారసత్వాలు. ఒక వంక వద్దిరాజు వారి వంశం, మరొక వంక కొండపల్లి వారి వంశం, పెండ్యాల వారి వంశం. ఈ 2 వంశాలు, పెండ్యాల రాఘవరావు గారు, ఈ గొప్ప 2 వంశాల వారసత్వం. వద్దిరాజు అనేది ఎందుకు వస్తుందంటే కొండపల్లి నీహారిణిని గమనించగానే వద్దిరాజు కవులపైన ఆమె చేసినటువంటి పరిశోధన ఏదైతే ఉన్నదో చాలా సాకల్యమైన సమగ్రమైనటువంటి పరిశీలన. అంటే వర్తమాన తరానికి వాళ్ళని ఆవిష్కరించాలంటే బహుశः కొండపల్లి నీహారిణి అందించినటువంటి పరిశోధన గ్రంథం ఒక కరదీపిక. అలాగే కొండపల్లి శేషగిరిరావు గారు అంటే జగమెరిగినటువంటి చిత్రకారుడు. అందుచేత 2 వంశాలకు చెందినటువంటి వారసత్వం తనలో జీర్ణం చేసుకుని ఒక సంస్కారవంతమైనటువంటి దోవలో సాహిత్య రంగంలో ప్రయాణిస్తున్నది కొండపల్లి నీహారిణి. ఆమె కథలు కానీ, కవిత్వం కానీ, ఇతర రచనలు కానీ ఇప్పటికే సమాజంలో విశేషమైనటువంటి స్థానాన్ని అలంకరించాయి. ఆమె చేస్తున్న వరివస్యను ఇవాళ సమాజం చాలా చక్కగా గుర్తిస్తున్నది. ఇప్పుడు కొండపల్లి నీహారిణిని నేను ఆహ్వానిస్తున్నాను, తన కవిత వినిపించు. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కోల్పోతున్న విలువలను, మర్చిపోతున్న మానవీయతను గుర్తు చేస్తూ ఉగాదిని కొత్తగా ఆహ్వానించినటువంటి కవిమిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, అద్భుతమైనటువంటి కవి సమ్మేళన నిర్వహణలో మన ఓలేటి పార్వతీశం గారు ప్రేక్షకులందరికీ వీణుల విందుగా, కనువిందుగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, ఈనాటి నా కవితా శీర్షిక చైత్ర మైత్రి. ఇప్పటి వరకు చెప్పినటువంటి విలువలన్నింటినీ కాపాడుకోవడానికి మనదైన బాధ్యత ఏంటో గుర్తు చేస్తూ నేను కవితను. చైత్ర మైత్రి. నిరంతరమో చిరంతరమో 1000 రేకులు విచ్చుకున్నట్లు, వెలుగు పువ్వుల్ని తెచ్చుకున్నట్లు రండి ఓ అందమైన ఉగాది పాట పాడుకుందాం. నిరంతరమో చిరంతరమో
వేయి రేకులు విచ్చుకున్నట్లు వెలుగు పువ్వుల్ని తెచ్చుకున్నట్టు రండి ఓ అందమైన ఉగాది పాట పాడుకుందాం. రసాస్వాదనకు భావసరాల గీతికలు పుడమిపైన నవశోభ గంటికలు మోగిస్తుంటే హృదయం ప్రేమాస్పదంగా తరగలెత్తుతున్నది. హృదయం ప్రేమాస్పదంగా తరగలెత్తుతున్నది. రండి ఓ అందమైన ఉగాది పాట పాడుకుందాం. కొండ మబ్బుల్లో రాజహంసలు నర్తించినట్టు రంగుల్లోని రాగాల్లా అణువు అణువున ప్రకృతి కారుణ్యాన్నే వర్షిస్తున్నది. ప్రకృతి కారుణ్యాన్నే వర్షిస్తున్నది. మనమే స్వార్థపు జోలలను పట్టుకుంటున్నాం. మనమే స్వార్థపు జోలలను పట్టుకుంటున్నాం. వలపుల వసంతాలు సంభ్రమాశ్చర్యాలు అయిపోతున్నాయి. సున్నిత భావుకత కోసం హృదయాలను విప్పుకుందాం. రండి ఓ ప్రేమాస్పద ఉగాది పాటను పాడుకుందాం. ఉగాది పచ్చడి అన్వయ సారస్యమంతా జీవన గమన సాదృశ్యమే. పాలకంకుల కమ్మదనంలా చెరుకు తీయదనం, పచ్చని వేపు ధనం, పచ్చని వేప చేదు ధనం, లేచి ఉళ్ళ ఒగరుతనం, నల్లని కటువు పుల్లని పులుపు తెల్లని రుచితో కలిసి నడిచే గాథ అవుతుంది. నడిచే గాథ అవుతుంది. కష్టసుఖాలు సమ్మేళనాలు, వెలుగు నీడల సంభాషణలు, కొన్ని నిషిద్ధ ఫలాల కోసం అమృత ఫలాలు పణమవుతుంటాయి. కొన్ని నిషిద్ధ ఫలాల కోసం అమృత ఫలాలు పణమవుతుంటాయి. కలిసొచ్చే స్వప్నాల్ని దాచుకుని కల్హార మధువుల జాడల కోసం కనుపాపల కణాలమవుదాం. రండి ఓ అనురాగాల ఉగాది పాట పాడుకుందాం. ఓ అనురాగాల ఉగాది పాట పాడుకుందాం. అదిగో అదిగో అప్పుడే వచ్చిన కోయిలమ్మ పాటల ఎంత మధురం ఈ రుచి, బ్రతుకు రుచి. అప్పుడే వచ్చిన కోయిలమ్మ పాటల ఎంత మధురం బ్రతుకు రుచి. కావలసినంత మంచితనాన్ని మోసుకొస్తుంది ఉగాది పండుగ సారమని తెలియని తెలుగు సమాజం ఎక్కడుంది? నవ్వుల నీలాకాశం అంతరావలోకనంలో వెన్నెల పుష్పాలు అగ్ని పుష్పాలను మరిపించాలి. అక్షరాలు నక్షత్రాలే మీ మనోనేత్ర పటంపై పిల్లల అల్లరి జల్లుల్లా పక్షుల కిలకిల రవళులై అబ్బురపరిచి మురిపించాలి. పిల్లల అల్లరి జల్లుల్లా పక్షుల కిలకిల రవళులై అబ్బురపరిచి మురిపించాలి. రండి ఓ సుఖ సంతోషాల ఉగాది పాట పాడుకుందాం. రండి ఓ సుఖ సంతోషాల ఉగాది పాట పాడుకుందాం. పనిలోనూ సంపాదనలోనూ ఆలోచనలు రెండు భుజాలైనప్పుడు గడ్డి పరకలు చురకత్తులైనట్టు చురకత్తులు గడ్డి పరకలు అవుతాయి. మెత్తని వాయు విభావరులలా ఉత్తమ భావాలు రానివ్వాలి. కాలంలో కరిగిపోయే తొలి ఋతువు శోభను గుండె నిండా పులుముకొందాం. ప్రకృతిని పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకునే చైత్ర మైత్రి కోసం కరాలెత్తుదాం. ప్రకృతిని పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకునే చైత్ర మైత్రి కోసం కరాలెత్తుదాం. మనఃకరణాలెత్తుదాం. కరాలెత్తుదాం. మనఃకరణాలెత్తుదాం. రండి ఓ భావోద్వేగ ఉగాది పాటను పాడుకుందాం. రండి ఓ భావోద్వేగ ఉగాది పాటను పాడుకుందాం. చిన్ని చేతుల్లో అక్షర బీజాల్లా మొక్కలు నవ్వితే నేలమ్మ గుండె కదుముకొని 6 ఏళ్లలో పండ్లనిస్తుంది. ఋతువులు మన కొరకే తమ ధర్మాలను ఒడిసిపట్టే తల్లులవుతాయి. ఋతువులు మన కొరకే తమ ధర్మాలను ఒడిసిపట్టే తల్లులవుతాయి. మన ఆకలికి తృణమో పణమో ఇవ్వకున్నా 12 ఆకుల విస్తరి పరుస్తుంది ప్రతి ఏడాది. మన ఆకలికి తృణమో పణమో ఇవ్వకున్నా 12 ఆకుల విస్తరి పరుస్తుంది ప్రతి ఏడాది. మీవైన జ్ఞానాంకురాలు చల్లి భావితరాలకు జీవన రేఖలు ప్రసరించే మానవీయ శాస్త్రాల శుభ్రతలమవుదాం. జీవన రేఖలు ప్రసరించే మానవీయ శాస్త్రాల శుభ్రతలమవుదాం. రండి ఓ స్వచ్ఛ ఉగాది స్వేచ్ఛ గీతికను పాడుకుందాం. ఓ స్వచ్ఛ ఉగాది స్వేచ్ఛ గీతికను పాడుకుందాం.
చాలా అందంగా భావప్రకటన. అసలు చైత్ర మైత్రి అన్నది ఇవాళ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తూ ఉన్నప్పుడు ఉగాది వైభవాన్ని దర్శించడం ఎలాగా? కనుక చైత్ర మైత్రి అనడంలోనే పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవలసినటువంటి ఆవశ్యకతను నర్మగర్భంగా చెప్పింది. చాలా అందమైనటువంటి కవిత. అలాగే ప్రకృతి ఎప్పుడు కారుణ్యాన్ని వర్షిస్తుందట. మనం పాడు చేస్తున్నాం, ఇన్ని రకాలు చేస్తున్నా ప్రకృతి మాత్రం కారుణ్యాన్ని వర్షిస్తుంది అంటుంది. అందుకే ప్రేమాస్పదమైన పాటలు పాడదాం అంటుంది. ఏదైనా చక్కటి పదబంధాలతో అందమైన భావ ప్రకటన చేసిన చైత్రమైత్రి కవయిత్రి మా కొండపల్లి నీహారిణికి అభినందనలు తెలియజేస్తూ, ఇంతవరకు ఈ 10 మంది కవుల కవితా పఠనం వినిపించడానికి వ్యాఖ్యాతగా మాత్రం వ్యవహరించాను కనుక వ్యాఖ్యాతగా ఉండిపోతాను. అధ్యక్షుడిని అనిపించుకోవాలంటే కనీసం నేను కూడా కవిత చదవాలి కనుక చివరిగా ఒక కవితను వినిపిస్తాను. తమాషాగా ఇటీవల అంటే ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది కోసం ఇలా ఎదురు చూస్తాము. ఒక భారతదేశమే కాదు, ఒక అమెరికా దేశమే కాదు, యావత్ ప్రపంచంలో చాలామంది ఎదురుచూపు చూసినటువంటి ఒక సంఘటన. కేవలం ఏదో 9 రోజుల పరిశోధన కోసం వెళ్ళి 9 నెలలు ఈ కవి సమ్మేళనం రికార్డింగ్ అయ్యి ఇంటికి వెళ్తామా లేదో అని ఇంట్లో భార్యను, పిల్లలను, అమ్మో నాన్నో ఏమైపోయాడు వీడు ఎక్కడికి వెళ్ళాడని ఆరాటపడిపోయేటువంటి ఈ రోజుల్లో ఒక అతివ పరిశోధన కోసం మనకి ఎక్కడా జాడలు తెలియని రోదసిలోకి ప్రవేశించి అనుకోని కారణాలతో, అనుకోని సంఘటనలతో 9 నెలల సుదీర్ఘ సమయం చిక్కుపడిపోయిందంటే ఈ ప్రపంచం యావత్తు ఆమె రాక కోసం ఎదురు చూసినటువంటి ఒక సందర్భం. చాలా విజయవంతంగా ఆ మహిళ తిరిగి ఈ అవనీస్థలికి తిరిగి వచ్చింది. అది ఇటీవలే జరిగింది. ఆ శుభ సందర్భాన్ని ఒక నేపథ్యంగా చేసుకొని ఒక కవిత వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆమె మళ్ళీ నిలబడుతుంది. ఆమె మళ్ళీ నిలబడుతుంది. ఇది కవితకి శీర్షిక. మామూలు మాటలే, మామూలు మాటలే కానీ ఆమె కొత్త కొత్త అర్థాలను ప్రతిపాదిస్తుంది. మామూలు మాటలే కానీ ఆమె కొత్త కొత్త అర్థాలను ప్రతిపాదిస్తుంది. నిలకడలేకపోవడం, నిలబడలేకపోవడం, నిలకడలేకపోవడం, నిలబడలేకపోవడం సమాంతరంగా ధ్వనించే వాక్యాలకు తన జీవన కావ్యంతో భాష్యాలు చెబుతుంది. నిలకడలేకపోవడం, నిలబడలేకపోవడం సమాంతరంగా ధ్వనించే వాక్యాలకు తన జీవన కావ్యంతో భాష్యాలు చెబుతుంది. రోదసి అంటే శూన్యం కాదని, రోదసి అంటే శూన్యం కాదని కొత్త వ్యాకరణ సూత్రం రచిస్తుంది. రోదసి అంటే శూన్యం కాదని కొత్త వ్యాకరణ సూత్రం రచిస్తుంది. ఆకర్షణ లేని నభోమండలంలో సాధన కోసం జరిపే కఠోర తపస్సును ఉదాహరణ చేస్తుంది. ఆకర్షణ లేని నభోమండలంలో సాధన కోసం జరిపే కఠోర తపస్సును ఉదాహరణ చేస్తుంది. పరిశోధన కోసం చేపట్టిన నవాహం 4 రోజులో 5 రోజులో 9 రోజులో ఉండాలని వెళ్ళింది పరిశోధన, అతిశంత సమయం. పరిశోధన కోసం చేపట్టిన నవాహం నవమాసాలుగా సాగిన, పరిశోధన కోసం చేపట్టిన నవాహం నవమాసాలుగా సాగిన ఆత్మస్థైర్యానికి ఆశ్రయమిస్తుంది ఆమె గర్భవాసం. పరిశోధన కోసం చేపట్టిన నవాహం నవమాసాలుగా సాగిన ఆత్మస్థైర్యానికి ఆశ్రయమిస్తుంది ఆమె గర్భవాసం. నీటిలో పల్టీలు కొట్టినట్టు,
నీటిలో పల్టీలు కొట్టినట్టు ఆమె విహాయసంలో సాహసాలు చేస్తుంది. నీటిలో పల్టీలు కొట్టినట్టు ఆమె విహాయసంలో సాహసాలు చేస్తుంది. వాతావరణ రహిత సాంకేతిక ఆవరణంలో తను శాస్త్రవిహితమైన కుస్తీలు పడుతుంది. పగలేమిటో రాత్రి ఏమిటో విభజన తెలియని అనంతకాల ప్రవాహంలో అక్కడికి వెళ్తే పగలేమిటి రాత్రి ఏమిటి ఏదీ తెలియదు. పగలేమిటో రాత్రేమిటో విభజన తెలియని అనంతకాల ప్రవాహంలో మానవాళి సుఖశాంతులకు ఆమె పృథివీ సూక్తం పఠిస్తుంది. పగలేమిటో రాత్రేమిటో విభజన తెలియని అనంతకాల ప్రవాహంలో మానవాళి సుఖశాంతులకు ఆమె పృథివీ సూక్తం పఠిస్తుంది. హ్రస్వయానం దీర్ఘమై కాలం మాయాజ్యూతం ఆడినప్పుడు దేహాన్ని దేశం కోసం పందెం ఒడ్డుతుంది. ప్రాణాన్ని తృణప్రాయం చేసి పణం పెడుతుంది. హ్రస్వయానం దీర్ఘమై కాలం మాయాజ్యూతం ఆడినప్పుడు దేహాన్ని దేశం కోసం పందెం ఒడ్డుతుంది. ప్రాణాన్ని తృణప్రాయం చేసి పణం పెడుతుంది. అంతరిక్ష కేంద్రాన్ని శాసించిన అధినాయిక స్వాధీనం కాని కాయాన్ని ప్రథమ బహుమతిగా అందుకుంది. అంతరిక్ష కేంద్రాన్ని శాసించిన అధినాయిక స్వాధీనం కాని కాయాన్ని ప్రథమ బహుమతిగా అందుకుంది. అయితేనేం ఆమె సంకల్పానికి అవరోధాలన్నీ ఊడిగం చేస్తాయి. రేపో మర్నాడో ఆమె మళ్ళీ నిలబడుతుంది. మానవాళి వ్యాఖ్యాళికి కొత్త దారులు తీర్మానిస్తుంది. మానవాళి వ్యాఖ్యాళికి కొత్త దారులు తీర్మానిస్తుంది. రేపటి చరిత్ర పుటలపైన ఆమె 3 వర్ణాలుగా మొలకెత్తే జగన్మాత. రేపటి చరిత్ర పుటలపైన ఆమె 3 వర్ణాలుగా, వర్ణం 3 రంగులు, మనది త్రివర్ణ పతాకం. వర్ణం అంటే అక్షరం, 3 వర్ణాలు సునీత. రేపటి చరిత్ర పటలపైన ఆమె 3 వర్ణాలుగా మొలకెత్తే జగన్మాత. ఇది గొప్ప శాస్త్రవేత్త, ఒక రోదసిలో బహుశా పురుషులు కూడా సాధించని ఘన విజయాన్ని సాధించినటువంటి మహిళామణి సునీత విలియమ్స్కి అంకితం చేస్తూ ఇవాళ నా దగ్గర ఈ కవి సమ్మేళనంలో దూరదర్శన్ యాదగిరి ఏర్పాటు చేసినటువంటి విశ్వావసు ఉగాది కవి సమ్మేళనంలో కవి ప్రముఖులందరూ పాల్గొన్నారు, కవయిత్రులు పాల్గొన్నారు. వీరందరూ అందమైన భావచిత్రాలను ఆవిష్కరించి దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక వర్గానికి కూడా ఒక వసంత శోభను కలిగించినందుకు నా కవిమిత్రులకు కవయిత్రులకు నమస్కరిస్తూ ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినటువంటి దూరదర్శన్ యాదగిరి కార్యనిర్వాహక వర్గానికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి.